అంత మాత్రమే కాదు, పరలోకానికి కూడా ఏ విధంగా మనం చేరుకోవాలో, ఆనందం ఉంటుందో అది కూడా బైబిల్లోనే రాయబడింది. ఆమె చెప్పండి. బయట ఈ సంగతులు ఎక్కడ మనకి దొరకవు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ప్రారంభం నుండి మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ కాపరి గొర్రెలు ఎవరు? మనమే. ఈ అధ్యాయంలో మనం చదివితే గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరే వాడు ఎలాంటి వాడంట? దొంగయు దోచుకునేవాడు. ఇప్పుడు మనకి గొర్రెల దొడ్డు ఉంటుంది, పశువుల దొడ్డు ఉంటుంది, దానికి ఒక చిన్న మెయిన్ గేట్ లాంటిది ఉంటుంది ఎంట్రన్స్ అవ్వడానికి. ఉంటుందా ఉండదా? ఇప్పుడు మనకి మందిరం రావడానికి గుణం ఉంది కదా, అలాగా గొర్రెల దొడ్డే అనగా అది దేవుని సంఘానికే సాదృశ్యం. ఆమె చెప్పండి. అది అంటాడు, గొర్రెల దొడ్డులో ద్వారమున ప్రవేశించకుండా, ఒకవేళ ఈ ద్వారం కాకుండా ఈ కిటికీలను రావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమంటారండి? చెప్పాలి మీరు. ఏమంటారు? అది అక్కడ గుమ్మం ఉంది కదా, వస్తున్నావు నువ్వు అంటారా? అంటారా? ఈ లోపలికి రావాలంటే గుమ్మం గుండానే రావాలి. ఆమె చెప్పాడు. అక్కడ స్పష్టంగా రాశాడు. దొంగ ఎవరు? గొర్రెల కాపరి ఎవరు? గొర్రెలు ఎవరు? అసలు కాపరైన ప్రధాన కాపరైన యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? అవన్నీ ఈ 10 వచనాల్లో రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం చేయండి. వేరే మార్గంలో ఎక్కువ ఎలాంటి వాడంట? దొంగయు. సాతాను అబద్ధికుడు అని ఉంది బైబిల్లో. వాడు మోసగాడు. ఉన్నాయవన్నీ నా సొంత మాటలు కదా, బైబిల్లో ఉన్నవే చెప్తున్నాను. వాడు అబద్ధానికి